హాయ్ అండి, ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం నేతి బొబ్బట్లు. ముందుగా మనం శనగపప్పు తీసుకుందామండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ తీసుకున్నాను. పప్పును కడుక్కొని నానబెట్టుకోవాలండి ఒక 1 అవర్. అలాగే ఇప్పుడు మనం కొద్దిగంత మైదా పిండి తీసుకుందామండి. ఒక 350 గ్రామ్స్ తీసుకుంటున్నానండి నేను మైదా పిండి ఇక్కడ. అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగంత సాల్ట్ అలాగే నెయ్యి కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి మనం ఉండలు లేకుండా. అలాగే ఇందాక నేను పసుపు వేశాను కదండి, మీ ఆప్షన్ అది. ఒకవేళ వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదండి. నేను కలర్ కోసం అని వేశాను. ఎందుకంటే స్వీట్ హౌస్ లో చూస్తాం కదా అండి కలర్ ఎలా ఉంటుందో, ఎల్లో కలర్ లో, అందుకనే అలా రావాలని నేను వేసానండి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని కలుపుకోవాలండి ఒక ముద్దలాగా. ఒకటేసారి వాటర్ వేయకూడదండి, మెత్తగా అయిపోతుంది. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని కొద్దిగంత నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని మొత్తం మనం పిండికి మొత్తం కలపాలండి. ఎందుకంటే కొద్దిగంత సాఫ్ట్గా అవుతుంది, మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా. నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి ఎక్కువనే పడుతుందండి. ఇష్టం ఉన్న వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు అండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు సేమ్ ప్రాసెస్ లో నూనెతో కూడా చేసుకోవచ్చు అండి. కొంతమంది నెయ్యిని ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. నూనెతోని కూడా చేసుకోవచ్చు. గిన్నెలోకి పిండి తీసుకొని దానిపైన ఒక మూత పెట్టుకోవాలండి, ఆరిపోతుంది లేకపోతే. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును తీసుకోవాలండి. ఖచ్చితంగా గంట సేపు నానాల, లేకపోతే ఉడకదండి, మంచిగా ఉండదు. అలాగే ఇప్పుడు మనం కుక్కర్ లోకి తీసుకుందామండి ఆ పప్పుని. తీసుకున్న తర్వాత కొద్దిగంత వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాం కదా, తొందరనే ఉడుకుతుంది. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఉడికిందండి. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయినాయి. మనం మూత తీసేద్దాము. చూడండి, పప్పు చాలా బాగా ఉడికిందండి 3 విజిల్స్ కి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా ఉడికింది అనేది. ఇలా మనం చేతితో మెదిపితే మాత్రం మెదగాలండి, అలా ఉంటే పప్పు పర్ఫెక్ట్ గా ఉడికినట్లు. ఇప్పుడు మనం చుక్క వాటర్ కూడా లేకుండా మొత్తం పప్పును తీసుకోవాలండి. తీసుకొని ఆరబెట్టుకోవాలి పప్పుని. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా తీసుకొని ఆరబెట్టుకోండి పప్పుని మొత్తాన్ని. తేమ అనేది అస్సలు ఉండకూడదండి, అందుకనే ఫ్యాన్ గాలికి మనం వేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి మనం ఇప్పుడు పప్పును. నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి చిన్న మిక్సీ గిన్నెలోనే వేసుకుంటున్నానండి. మీకు చాలా వేసుకుంటే మాత్రం పెద్ద దాంట్లో వేసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగంత సోంపు అలాగే ఇలాచి కూడా వేసుకోండి. సోంపు ఎందుకు వేసుకున్నానంటే అది పప్పు కదండి, గ్యాస్ పడుతుందని సోంపు వేసుకున్నాను. స్వీట్ లో ఫ్లేవర్ కోసం ఇలాచి కంపల్సరీ వేయాలండి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో బెల్లం వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి. నేను ఇక్కడ మర్చిపోయి అలాగే వేసుకున్నాను. స్టవ్ ను సిమ్ లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి మనము, అడుగు పడుతుంది లేకపోతే. స్టవ్ ను ఈ ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదండి, మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది. మనం ఇంకా కలుపుతూనే ఉండాలండి స్టవ్ దగ్గరనే ఉండి, బెల్లం అనేది కరిగేంత వరకు. బెల్లం మొత్తం కరిగింది కదండి, ఇందాక రుబ్బు పెట్టుకున్న పప్పును మొత్తాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలపాలండి, అడుగు పడుతుంది లేకపోతే. బెల్లము పప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలండి మొత్తాన్ని. ఇప్పుడు స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలండి. చూశారు కదా ఎలా కలిసిందో. అలాగే ఒక 10 మినిట్స్ కలుపుకోవాలండి మనము. కడాయి నుంచి ఆ పప్పు బెల్లం అనేది విడిగా కావాలండి, అప్పుడైతేనే అది పర్ఫెక్ట్ అయినట్లు. అందులో కొద్దిగంత నెయ్యి కూడా వేసుకోండి. నేను వేసాను కానీ మీకు చూపించలేదండి. ఒక 10 మినిట్స్ అయినా వేయించుకో. గట్టిగా కావాలండి అది. ఇప్పుడు అదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి మనము. అందులోనే ఉంటే అది అడుగు పట్టి నల్లగా అయిపోతుందండి, ఇంకా పొడి బారినట్లు కూడా అవుతుందండి. ఇప్పుడు అది చల్లారిన తర్వాత మన చేయికి కొద్దిగంత నెయ్యి వేసుకొని దాన్ని చేయికి అంతా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత దానిని ఒక లడ్డులాగా చుట్టుకోవాలండి, మీకు కావాల్సినంత సైజులో. మీకు ఎన్ని కావాలో అన్ని చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి దాంట్లను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా లడ్డులాగా చుట్టుకొని పెట్టుకోవాలండి. దీనిని ఇలా కూడా తింటారండి, చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీనిని.
బెల్లమే కాబట్టి మంచిగానే పెట్టొచ్చండి, చిన్నపిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం బొబ్బట్లు చేయాలంటే ఒక కవర్ కావాలండి. నేను మాత్రం ఇక్కడ కూరగాయల కవర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇంకా మంచి కవర్ ఉంటే అది తీసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి దీంతో చేస్తున్నానండి. ముందుగా మనం కవర్కి నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి లేదా నూనె అయినా పర్లేదండి, రాసుకోవచ్చు. దాని తర్వాత మనం పిండి ముద్దను తీసుకోవాలండి. దాన్ని కొద్దిగంత వెడల్పుగా అనుకోవాలండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణాన్ని కూడా తీసుకొని అందులో పెట్టుకోవాలండి. అది పెట్టుకొని దాని తర్వాత మనం వీడియోలో చూస్తున్నట్టుగా పిండిని పైకి అనుకోవాలండి. మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలి. మంచిగా మనం క్లోజ్ చేసుకోకపోతే బయటకు వచ్చేస్తుందండి. చూసుకొని చేసుకోండి కొద్దిగా. ఒకవేళ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుందండి ఇది. ఇప్పుడు మనం ఇలా క్లోజ్ చేసుకున్నాం కదండి, దాన్ని ఆ పిండి ముద్దను తీసుకోవాలండి. ఇప్పుడు చేతిలోకి తీసుకొని దాన్ని మలుపుకొని పెట్టుకోవాలండి కిందికి. దాని తర్వాత దానిపైన ఇంకొక కవర్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మన చేతితో ఇట్లా అనుకోవాలండి దాన్ని. ఈ కవర్ కాబట్టి అంత పర్ఫెక్ట్గా వస్తలేదండి, మంచి కవర్ అయితే ఇంకా బాగా వస్తుందండి. కొత్తగా చేసే వాళ్ళు మాత్రం ఈ కవర్ వాడకండి. ఇప్పుడు నేను వీడియోలో చేస్తున్నట్లుగా చేయండి. ఒక చపాతీ షేప్ లాగా రావాలండి. మొత్తము నిదానంగా అనుకోండి. వీలైనంత వరకు మనం పలచగానే ఒత్తుకోవాలండి. దొడ్డుగా ఉంటే అస్సలు బాగుండదండి, ఇంకా చూడడానికి కూడా ఏం బాగుండదండి. ఎవరికైనా ఇవ్వాలంటే కూడా బాగుండదండి. కాబట్టి మనం వీలైనంత వరకు పలచగానే ఒత్తుకోవాలండి. ఒకవేళ ఈజీగా జరగకపోతే కొద్దిగంత నూనెనైనా సరే, నెయ్యి అయినా సరే మళ్ళీ రుద్దుకొని చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మంచి షేప్లోకి వచ్చింది అది. అలాగే పల్సగా కూడా ఒత్తుకున్నానండి నేను. ఇప్పుడు మనం దాన్ని చేతిలోకి తీసుకుందామండి. అలాగే స్టవ్ వెలిగించి దానిపైన పెనం పెట్టుకోవాలండి. పెనం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాతనే ఇది వేయాలండి. మనము స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఎందుకంటే అది మాడిపోతుందండి హై ఫ్లేమ్లో పెడితే. మాడిపోతే అంత టేస్టీగా ఉండదండి. అలాగే కొద్దిగంత నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనము నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి, పొంగుతాయి కూడానండి మంచిగా. ఇప్పుడు మనం అవతల వైపు కూడా కాల్చుకుందామండి. స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం మిస్ అయినా కానీ మీద ఏదైనా ఒకటి పడుతుంది. ఇప్పుడు మనం తిప్పి వేసుకున్నాం కదండి, దాన్ని కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఏ పండుగలైనా చిన్నగా ఉన్నప్పుడే బాగుంటాయి కదండి, ఎందుకంటే అప్పుడు అమ్మనే అన్ని మనకు వండి పెడుతుందండి. చిన్నప్పటి జ్ఞాపకాలు మరవలేని మధుర క్షణాలు కదండి. చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసినా క్షమించేస్తారండి, పెద్ద అయ్యాక ఏం చేసినా తప్పే అంటారు. ఇప్పుడు మొత్తం నెయ్యిని, ఇందాక మనం నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదండి, మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. ఇంకా కొద్దిగంత నెయ్యి వేసుకొని, ఇవి నేతి బొబ్బట్లు కాబట్టి ఇంత నెయ్యి పడుతుందండి. అందులోనూ మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారండి, అందుకని ఇంత నెయ్యి వేస్తున్నాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. ఒక స్పూన్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇది మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. చూశారు కదా అండి, గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచేసి మనం తీసేసుకుందామండి దాన్ని. ఎందుకంటే మధ్యలో అది కూడా పెట్టాం కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి, అందుకనే ఎక్కువసేపు అవుతుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. చూశారా ఎంత చక్కగా వచ్చిందండి, చూడడానికి చాలా బాగుంది కదా అండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. మిగతావి కూడా ఇలాగే చేసుకోవాలి. బాయ్ అండి, మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్నశ్రీ స్వప్న.